My dear students, welcome to Nalgonda Economics Forum. నల్గొండ ఎకనామిక్స్ ఫోరం నిర్వహిస్తున్నటువంటి ఎకనామిక్స్ ఆన్లైన్ కోచింగ్లో భాగంగా ప్రత్యేకంగా సెట్ నెట్ జేఎల్డిఎల్ సంబంధించినటువంటి ఆన్లైన్ కోచింగ్ మ్యాక్రో ఎకనామిక్స్ సంబంధించినటువంటి టాపిక్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ద్రవ్యోల్బణాన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ద్రవ్యోల్బణానికి నిర్వచనాలు చెప్పుకున్నాం. అంటే టూ మచ్ మనీ ఈజ్ చేంజింగ్ టు ఫ్యూ గూడ్స్, అధిక ద్రవ్యరాశి కొద్ది వస్తువులు తరమడమే మనం ద్రవ్యోల్బణంగా పెరుగుతున్నాం. ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరిగి తగ్గడం కాదు, నిరంతరం పెరుగుతున్నటువంటి స్థితిని ద్రవ్యోల్బణంగా చెప్పుకున్నాం. అయితే ద్రవ్యోల్బణానికి ఉన్నటువంటి నిర్వచనాలు చెప్పుకున్నప్పుడు కోల్బోన్ చెప్పినటువంటి టూ మచ్ మనీ చేంజింగ్ టు ఫ్యూ గూడ్స్, హ్యాట్రే చెప్పినటువంటి ఇష్యూ ఆఫ్ టూ మచ్ మనీ అని చెప్పడం, కరెన్సీని ఎక్కువగా ఇష్యూ చేయడం అనేటువంటిది. అన్నిటికంటే భిన్నంగా ఉన్నటువంటి నిర్వచనం జేఎం కీన్ చెప్పినటువంటిది. అతను ఏమంటాడంటే సంపూర్ణ ఉద్యోగిత చేరుకునే వరకు పెరిగేటువంటి ధరలు ద్రవ్యోల్బణ కింద లెక్క రావు. కీన్స్ ఉద్దేశంలో ద్రవ్యోల్బణం అంటే సంపూర్ణ ఉద్యోగిత స్థాయి తర్వాత ఆర్థిక వ్యవస్థలోనికి ఇంకా ప్రభుత్వం కనుక మనీని కనుక పంప్ చేస్తే, అంటే మనీని వచ్చేటట్టు చేస్తే ప్రజానికానికి ఉత్పత్తి పెరగదు, ఉద్యోగిత పెరగదు, కాబట్టి పెరిగే ధరలే, కాబట్టి దాన్ని ద్రవ్యోల్బణంగా చెప్తాడు. దీన్ని ద్రవ్యోల్బణ విరామం, ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అనేటువంటి కాన్సెప్ట్తోని మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. తర్వాత ద్రవ్యోల్బణ కారణాలు చెప్పుకున్నాం, మనం దాంట్లో రకాలు చెప్పుకున్నాం. రకాల విషయానికి వచ్చినట్లయితే అది రేటును బట్టి, దాంట్లో ఆర్పి కెంట్ చెప్పినటువంటి క్రీపింగ్ ఇన్ఫ్లేషన్, వాకింగ్ ఇన్ఫ్లేషన్, రన్నింగ్ ఇన్ఫ్లేషన్, గలోపింగ్ ఆర్ హైపర్ ఇన్ఫ్లేషన్ అనేటువంటి 4 రకాలుగా వాటి యొక్క పర్సంటేజ్ని బట్టి 3% లోపల ఉంటేనేమో క్రీపింగ్ ఇన్ఫ్లేషన్, 3 to 10% ఉంటేనేమో వాకింగ్ ఇన్ఫ్లేషన్, 10 to 20% కనుక ఒక సంవత్సరాల కాలంలో ధరలు పెరుగుతూనేమో దాన్ని రన్నింగ్ ఇన్ఫ్లేషన్. 20 కంటే ఏవో కనుక ఇన్ఫ్లేషన్ రేట్ కనుక ఉండి అది 100% కావచ్చు, 200% కావచ్చు, అది అంతకంటే ఎక్కువ దాన్ని హైపర్ ఇన్ఫ్లేషన్గా చెప్పుకున్నాం. అంటే ఇది రేటును బట్టి మనం ఒకటి చెప్పుకుంటే, కారణాలను బట్టి, కాజెస్ని బట్టి, ముఖ్యంగా దాంట్లో డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం, దానికి కారణాలు చెప్పుకున్నాం. తర్వాత కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం, దానికి కారణాలు చెప్పుకున్నాం. ఈ రెండింటితో కూడుకున్నటువంటి మిశ్రమ ద్రవ్యోల్బణం కూడా ఉంటుందని షుల్జ్ చెప్తాడు. తర్వాత ప్రభుత్వం యొక్క స్పందన ప్రకారం ఓపెన్ ఇన్ఫ్లేషన్ అండ్ సప్రెస్డ్ ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఇంకొక రకం చెప్పుకుందాం. అంటే బహిరంగ ద్రవ్యోల్బణం అంటే ప్రభుత్వం మార్కెట్కి వదిలివేయడం, ఎటువంటి కంట్రోల్ లేకుండా మార్కెట్కే వదిలివేస్తే ధరలు పెరగడం కానీ తగ్గడం కానీ, అంటే మార్కెట్ దాన్ని వదిలివేయడం, ప్రభుత్వం ఎటువంటి జోక్యం చేసుకోకపోతే దాన్ని ఓపెన్ ఇన్ఫ్లేషన్గా చెప్పుకున్నాం. అట్లా కాకుండా ప్రభుత్వం దాన్ని అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని అణిచి ఉంచిన ద్రవ్యోల్బణం లేదా సప్రెస్డ్ ఇన్ఫ్లేషన్గా ద్రవ్యోల్బణాన్ని ఎట్లా కొలుస్తాం. అంటే ద్రవ్యోల్బణం రేటు అనేది మనం 3%, 10%, 20% అనేది ఆర్పి కెంట్ చెప్పినటువంటి కొలమానాలు అవి. అయితే ఆ రేట్లు 3% అంతే, ఆ పెరగడం ఎట్లా, ఏ స్థాయిలో పెరుగుతుంది అనేటువంటి దానికి మనకు మన భారతదేశంలో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేటువంటిది ఒకటి, తర్వాత కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేటువంటిది ఇంకొకటి. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కూడా అగ్రికల్చర్ లేబర్ సంబంధించినటువంటి ఇండెక్స్ ఒకటి ఉంది, ఇండస్ట్రియల్ వర్కర్స్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఇంకొకటి ఉంది. ఈ రెండింటిని కంబైన్ చేసి అర్బన్ అండ్ రూరల్ కంబైన్ చేసినటువంటి సందర్భం ఉన్నటువంటి సిపిఐ కూడా ఉంటుంది. అయితే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏమో ఈ వినియోగ వస్తువుల పైన ఖర్చు చేసేటువంటి దాంట్లో ఉంటాయి. మరి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో కేవలం వినియోగ వస్తువులే ఉండవు. వినియోగదారులు కాబట్టి ఉద్యోగస్తులు, తర్వాత జనం, ప్రజానికం అంతా కూడా వినియోగ వస్తువులు ఖరీదు చేస్తారు. జీవన వ్యయం అనేటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేటువంటిది అంతా కూడా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ పైన ఆధారపడి ఉంటుంది.
మన కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు పెంచడం డిఆర్ఎన్ సర్వేలెన్స్ అంటాము. డిఎల్ పెంచేటప్పుడు ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని లెక్కలో తీసుకొని దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తుంది. ఆ క్యాలిక్యులేట్ మీకు డిఫరెంట్ ఉంటుంది. అయితే దేని ఆధారంగా చేస్తారు అంటే డిఏ పెంపు అనేటువంటిది ప్రతి సంవత్సరానికి 2 సార్లు ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని పరిగణలో తీసుకొని దాని ఆధారంగా క్యాలిక్యులేట్ చేసి ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు పెంచడం అనేది మనం చూస్తున్నాం. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు పెరుగుతాయో తర్వాత కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అది మరి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో ఉండేటువంటి వస్తువులు అన్ని వినియోగ వస్తువులే ఉండవు. దాంట్లో కన్జ్యూమర్ ప్రాథమిక వస్తువులు ఉంటాయి, అంటే వినియోగదారులు వాడేటువంటి వస్తువులు ఉంటాయి, అది మ్యానుఫ్యాక్చర్ గూడ్స్ ఉంటాయి, ఫ్యూయల్ సంబంధించినటువంటివి ఉంటాయి. అంటే అవి వినియోగ వస్తువులు, అవి కూడా వినియోగ వస్తువులు అనేప్పుడు కూడా దాంట్లో ఉండేటువంటి వస్తువుల యొక్క ధరలన్నీ కూడా హోల్సేల్ తీసుకున్నటువంటివి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అని అందుకని అంటాం మనం. దాంట్లో 697 వస్తువుల్ని దాంట్లో తీసుకుంటారు. దాంట్లో ఉండేటువంటి 3 భాగాల వస్తువులు ఉంటాయి. ప్రాథమిక వస్తువులు ఉంటాయి, ప్రైమరీ అంటే ఫుడ్ గెయిన్స్, ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ అంటే గూడ్స్ ఉంటాయి. తర్వాత పారిశ్రామిక ఉత్పత్తులకు సంబంధించినటువంటి వస్తువులు ఉంటాయి. అదో పెద్ద 697 వస్తువులు అంటే చాలా పెద్ద లిస్ట్ అది. తర్వాత ఫ్యూయల్ సంబంధించినటువంటి ఆయిల్ అండ్ ఇటువంటి ప్రొడక్ట్స్ సంబంధించినవి ఉంటాయి. వీటి ఆధారంగా వాటి ధరలు ఎట్లా ఉన్నాయనేది ఆటోమేటిక్గా వాటి ధరలు తీసుకుంటారు, అది ఫీడ్ చేస్తారు. ఎంత ధరలు పెరిగింది అనేటువంటిది మనకు తెలుస్తుంది. మనకు దానికి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇప్పుడు మనకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో నిఫ్టీ, ముంబై స్టాక్ ఎక్స్చేంజ్లో సెన్సెక్స్ అనేటువంటిది ఉంటుంది. అంటే 30 షేర్లు ఉంటాయి సెన్సెక్స్లో. ఈ 30 షేర్ల యొక్క ధరలు పెరగడం తగ్గడం అనేటువంటిది అక్కడ మూమెంట్ అయితేనే ఉంటుంది. సెన్సెక్స్ పడిపోవడమా పెరగడం అనేటువంటిది వాటి యొక్క క్యాల్కులేట్, అది ఆటోమేటిక్ క్యాల్కులేట్ చేసుకుంటూ పోతూనే ఉంటుంది. నిఫ్టీ కూడా అంతే, దాంట్లో 50 షేర్లు ఉంటాయి. అంటే బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ దాదాపు 5-6 వేల షేర్లు ఉంటాయి. అన్నింటి లెక్కలో తీసుకో. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్లో ఏమో సెన్సెక్స్ అంటాము, సెన్సెక్స్లో 30 షేర్లు ఉంటాయి. ఈ 30 షేర్ల యొక్క ధరలు పెరగడం తగ్గడాన్ని బట్టి మనకు సెన్సెక్స్ పెరుగుతుందా తగ్గుతుందా అనేటువంటిది మనం చూస్తుంటాం బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్లో. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా నిఫ్టీ అంటే 50 షేర్లు ఉంటాయి దాంట్లో. ఆ క్యాల్కులేషన్ అంతా కూడా అది ఆటోమేటిక్గా మనకు మనకు షేర్ మార్కెట్లో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే మార్కెట్ పడిపోయినప్పుడు మనం అన్ని రేట్లన్నీ పడిపోయి సెన్సెక్స్ అంతా పడిపోయింది, నిఫ్టీ పడిపోయింది, స్టాక్ మార్కెట్ పడిపోయిందని న్యూస్ వింటూనే ఉంటాం. అవన్నీ కూడా క్యాల్కులేషన్ అంటే ఆ సమాచారం అంతా కూడా ఆ ధరలు పడేటప్పుడు, అంటే మనం కొనేటప్పుడు అమ్మేటప్పుడు వాటిని ఆధారంగానే వాటి యొక్క క్యాలిక్యులేషన్ జరుగుతుంది. అట్లాగే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో కూడా ఈ 697 వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువుల యొక్క ధరలన్నిటి కూడా తీసుకొని దాంట్లో ఫీడ్ చేసినప్పుడు ఏ పాటి ధరలు పెరిగింది, ద్రవ్యోల్బణం ఎంత పెరిగింది అనేది మనకు అర్థమైంది. అయితే దీంట్లో ప్రాథమిక వస్తువులకు వెయిటేజ్ ఉంటుంది. మళ్ళీ మనకు సెన్సెక్స్లో కూడా అన్ని కంపెనీలకు ఒకే రకమైన వెయిటేజ్ ఉండదు. అంటే కొద్దిగా వాటికి మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి వాటికి వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వస్తువులకు కూడా ప్రాథమిక వస్తువులకు ఒక వెయిటేజ్, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్కి ఒక వెయిటేజ్, ఫ్యూయల్కి సంబంధించినటువంటి వాటికి ఒక వెయిటేజ్. ఆ వెయిటేజ్ ఆధారంగా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఏ స్థాయిలో పెరిగింది, తగ్గొచ్చు పెరగవచ్చు. దీని బేస్ ఇయర్ ఏంటంటే 2011-12 అనేది బేస్ ఇయర్. ఉన్నటువంటి వస్తువులేమో 697. ఈ 697 ఈ వస్తువుల యొక్క ధరల ఆధారంగా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ తీసుకొని ద్రవ్యోల్బణం ఎంత ఉంది అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అయితే దీనికి మనం ఆల్రెడీ మీకు ఉన్నటువంటి పవర్ పాయింట్లో గత సంవత్సరం డేటా ఉంది. దాన్ని ఇంకా మళ్ళీ ఈ సంవత్సరం కూడా దాన్ని యాడ్ చేసేసి మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎట్లా మీరు దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే పోయిన ఏప్రిల్ వరకు ఉన్నటువంటి ధరలన్నీ కూడా మొన్ననే 15వ తారీఖు నాడే, అంటే మే 15 నాడు ఒక ప్రెస్ నోట్ వచ్చింది. ఎవ్రీ మంత్ ఇదివరకే వారానికి వారం ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ రిలీజ్ అయ్యేది. కానీ
తర్వాత కాలంలో దాన్ని నెలకొకసారి ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ రావడం అనేటువంటిది జరుగుతుంది. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ప్రెస్ రిపోర్ట్ రాగానే మనకు ఎంత ద్రవ్యోల్బణం పెరిగింది అనేటువంటిది ఇది తర్వాత పేపర్లు కూడా మనం చూస్తుంటాం. ద్రవ్యోల్బణ రేటు పెరిగింది అంటే ద్రవ్యోల్బణం ఇంత పెరిగిందని, టోకు ధరల సూచి పెరిగింది అనేటువంటి వార్త వింటుంటాం. అయితే అక్కడ వార్త వినటం అనేటువంటిది బీయింగ్ ఎకనామిక్ స్టూడెంట్స్గా మనం దాన్ని క్యాల్కులేట్ కూడా చేయగలగాలి. అంటే పేపర్ రాసేటువంటి దాన్ని మనం చూడొచ్చు, కానీ ఆ పేపర్ రాసినటువంటి దాన్ని మనం ఏ మేరకు ఎట్లా దాన్ని అర్థం చేసుకోవాలనే దానికి వెబ్సైట్లో పోయి మనం చూస్తే ఆర్థిక శాస్త్ర పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళుగా మనం దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన భారతదేశంలో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ద్రవ్యోల్బణాన్ని లెక్కించడానికి ఉపయోగిస్తాం. అయితే వినియోగదారుల సూచి ఏదైతే ఉందో, అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏదైతే ఉందో, వినియోగదారుల ధరల సూచి అంటాం దీన్ని మనం. ఇదేమో జీవన ప్రమాణ స్థాయిని తెలుపడం కోసం ప్రభుత్వ ఉద్యోగుల యొక్క డిఏలు పెంపుదల లేదా తగ్గు అంటే జనరల్గా పెరగడమే కానీ తగ్గడం ఉండదు కదా. ఎప్పుడైనా కానీ ధరలు పెరగడమే కానీ ధరలు తగ్గడం అనేది రేర్ కేసెస్. ఆర్థిక మాంద్యం వస్తేనే అట్లాంటిది అయింది. సరే, ఇది ఎట్లా మరి దీన్ని క్యాల్కులేట్ చేస్తాము? కొద్ది మ్యాథమెటికల్గా మీరు మీ క్యాల్కులేటర్ మీరు చేసుకోవచ్చు. తర్వాత మీరు మళ్ళా సైట్ కూడా చూసి మళ్ళీ క్యాల్కులేట్ చేయండి. ఒకసారి చేస్తే మీకు దాని పట్ల అవగాహన వస్తుంది. ఇప్పుడు మనం పవర్ పాయింట్ ద్వారా దీన్ని చూద్దాం. While measuring inflation, we take into account a large number of goods and services used by the people of a country, and then calculate average increase in the price of those goods and services over a period of time. వాస్తవానికి ఎన్నో వస్తువులు మనం వాడుతుంటాం. ఆ వస్తువుల ఏ ధర పెరిగింది, ఎంత అంటే మనం ఏం చేస్తాం, అన్ని వస్తువులను ఏది ఎక్కువ వాడతాము, ఏది తక్కువ వాడతామని మనం దాన్ని చూసి దానికి వెయిటేజ్ ఇచ్చి ఒక సైంటిఫిక్గా స్టాటిస్టికల్గా దాన్ని చేస్తే ధరల స్థాయి ఎట్లా పెరిగింది అనేది మనకు అర్థమైంది. అయితే ఇక్కడ ఏ స్మాల్ రైజ్ ఇన్ ప్రైస్ ఆర్ సడన్ రైజ్ ఇన్ ప్రైసెస్ ఇస్ నాట్ ఇన్ఫ్లేషన్. కొద్దిగా పెరగడం కానీ ఒకటేసారి పెరగడం కానీ మళ్ళీ తగ్గిపోవడం కానీ మన ఇన్ఫ్లేషన్ అనం. అది షార్ట్ రన్లో జరిగేటువంటి పని. అందుకని మనం ఏం చేస్తాం, ఒక సంవత్సరానికి ఈ సంవత్సరానికి పెరిగినటువంటి ఆ తేడాని ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year తీసుకుంటాం. పోయిన సంవత్సరం ఏప్రిల్ తీసుకోనుకోండి, ఈ సంవత్సరంలో ఏప్రిల్ తీసుకొని పోయిన సంవత్సరం ఏప్రిల్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది అని దాన్ని బట్టి మనం దీన్ని చేస్తాం. అట్లా కొలిచేటువంటి పద్ధతిలో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఒకటి. ఇక్కడ మీకు కొంచెం దీన్ని ఎన్లార్జ్ చేస్తాం చూడండి. మనకు వెబ్సైట్లో ఇట్లా 2021, 2022 ఇట్లా పైన కింద ఉండవు. ఎప్పుడైనా ఒకటే ఫిగర్ మనకు కనపడుతుంది. 21 కానీ 22 కానీ 23 కానీ లేకపోతే 24 కానీ. నేను ఇక్కడ అట్లే తీసి ఇక్కడ క్లబ్ చేశాను అనుకోండి. అయితే మనం తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం అనేది చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నామంటే ఇక్కడ 3 సంవత్సరాలు తీసుకున్నాం. 2021 ప్రైస్ ఇండెక్స్ తీసుకున్నాం. దీని యొక్క ఆధార సంవత్సరం ఏంటి తీసుకున్నాము, 2011, 12. ఇక్కడ చూడండి ఆధార బేస్ ఇయర్. ఇక్కడ 2011, 12 అనేది దీని ఆధార సంవత్సరం. ఆధార సంవత్సరం యొక్క ధరల సూచి ఎంత అంటే 100 అంటాం. ఇక పెరిగిందంతా కూడా దీనికంటే ఎక్కువ ఉంటుంది. 2021లో జూన్, అది జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై అప్ టు డిసెంబర్. ఇది ఎట్లా పెరిగిందంటే 126.5 నుంచి 143.3కు ఆ సంవత్సరంలో విన్నటువంటిది. మళ్ళీ 2022లో 143.8 నుంచి 150.4 దాకా పెరిగింది. తర్వాత 2023లో 150.6 అంటే జనవరి వరకు మనం లెక్క తీసుకున్నాం. అంటే ఇక్కడ 2023 లెక్కలు మొత్తం తీసుకోలేదు, మనకు వెబ్సైట్లో దొరుకుతుంది. అంటే ఆ రోజు ఉన్నటువంటి దాని ప్రకారం కంపేర్ చేసుకోవడం కోసం ఇట్లా మూడింటిని ఒకటి పెట్టాను. అయితే దీన్ని ఈ దాని ఆధారంగా మనం ఎట్లా లెక్కేస్తాము చూడండి. అయితే ఇన్ఫ్లేషన్ రేట్ ఎట్లా చేస్తాము? ఇన్ఫ్లేషన్ రేట్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, మనకు కరెంట్ మంత్ ప్రైస్ ఇండెక్స్ మైనస్ ప్రైస్ ఇండెక్స్ ఆఫ్ ద సేమ్ మంత్ లాస్ట్ ఇయర్. మనం ఏ నెల తీసుకున్నామంటే ఇక్కడ
150 పాయింట్ అంటే మంత్ జనవరి 23 తీసుకున్నాం. ఇక్కడ చూడండి, జనవరి 23ది ఇక్కడ ప్రైస్ ఇండెక్స్ తీసుకున్నాము. ఇది ఎంత అంటే 150.6. అదే 2022లో ఎంత ఉంది? 143.8. ఈ రెండింటికి ఉన్న తేడాను ముందుగా మనం తెలవాలి. అంటే మనకి ఎప్పుడైనా ఒక సంవత్సర కాలం అంటే 2022 జనవరి, 2023 జనవరి, ఈ రెండు ఫిగర్స్ తీసుకుంటున్నాం మనం. ఒకటే 150.6, 143.8. ఇక్కడ లెక్కలు కూడా తీసుకుంటాం. అంటే ద్రవ్యోల్బణం ఎట్లా, ఇన్ఫ్లేషన్ రేట్ ఎట్లా కనుక్కుంటాము? చూడండి, ఇక్కడ కరెంట్ మంత్ ప్రైస్ మనం జనవరి తీసుకుంటున్నాం కాబట్టి ఇన్ఫ్లేషన్ రేట్ ఫర్ ద మంత్ జనవరి 2023 150.6 తీసుకున్నాం కదా. ఇక్కడ 150.6, 143.8, 143.8. ఈ రెండింటికి తేడాది ఎంత ఉందంటే 6.8 వస్తుంది. అంటే 150.6 నుంచి 143.8 తీసేస్తే 6.8 వస్తుంది. అంటే ఇక్కడ అర్థమైంది, 143.8కి 143.8కి 6.8 పెరిగింది. అంటే ఫస్ట్ ఎంత? 2022లో ఉన్నటువంటి ద్రవ్యోల్బణం 143.8, 2023లో ఉన్నటువంటిది 150.6. ఈ రెండింటి తేడా 6.8. కాబట్టి 143.8 ఉన్నటువంటి ద్రవ్యోల్బణం సూచి, ఇది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ సూచి 6.8% పెరిగితే 100కి ఎంత పెరుగుతుందని వచ్చినప్పుడు 6.8 బై 143.8 ఇంటూ 100, 4.728. అంటే ఇది 2 తర్వాత 728 కాబట్టి దీన్ని 3గా తీసుకున్నాం. ఈ రెండింటి సంఖ్యల్ని 3గా తీసుకున్నాం. 4.73 అనేది దీన్ని ద్రవ్యోల్బణం రేట్గా చెప్తాం. అంటే ఇక్కడ మనం ఏ సంవత్సరం ధరలు మనం తీసుకున్నా, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏప్రిల్లో తీసుకుందాం. ఏప్రిల్ 2024లో ఇన్ఫ్లేషన్ రేటు ఎంత అన్నాం అనుకోండి. ఏప్రిల్ 2024లో ఇన్ఫ్లేషన్ రేట్ అంటే మనం ఏం చేసుకోవాలి చెప్పండి? ఏప్రిల్ 2023లో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఎంత ఉందో తెలవాలి. తర్వాత ఏప్రిల్ 2024లో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఎంత ఉందో తెలవాలి. ఈ రెండు తెలిస్తే మనం ఏం కనుక్కోవడానికి అవకాశం ఉంది? ఇన్ఫ్లేషన్ రేట్ 2024 ఏప్రిల్లో ఈ నెలలో ఎంత ఇన్ఫ్లేషన్ ఉందనేది మనకు ఈ క్యాల్కులేషన్ ద్వారా అర్థమైంది. అయితే ఇక్కడ మనకు ఈ గణాంకాలు రావాలంటే మనకు ఎక్కడ పోవాలంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ వద్దకు వెళ్ళాలి. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్కు పోవాలంటే మన వెబ్సైట్కు వెళ్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ ఇది వెబ్సైట్, ఆఫీస్ ఆఫ్ ద ఎకనామిక్ అడ్వైజర్ అనేది దీని వెబ్సైట్. మీరు ఏం లేదు, ఇక్కడ WPIని కొట్టేస్తే ఇది వస్తుంది, ఎకనామిక్ అడ్వైజరీ అనేటువంటిది దీని వెబ్సైట్ అడ్రస్. మీరు WPI అంటే ఇది ఎకనామిక్ అడ్వైజరీ, ఆఫీస్ ఆఫ్ ద ఎకనామిక్ అడ్వైజర్ వస్తుంది. ఇది వచ్చిన తర్వాత దీంట్లో ఇక్కడ మీకు ఈ భాగంలో కనపడుతుంది. ఇక్కడ ఏ ఇయర్ కడుతున్నారు? 2024. తర్వాత ఈ ఇయర్లో అన్ని వస్తువులకు సంబంధించి కొటేషన్ పోతే ఇట్లా మనకు వస్తుంది. ఆల్ కమోడిటీస్ అంటే అన్ని వస్తువులయా, లేకపోతే ప్రైమరీ గుడ్సా, ఇట్లా ఒక్కొక్క దానికి డిఫరెంట్గా అన్నిటి కూడా మనం ప్రైమరీ గూడ్స్కు, మ్యానుఫ్యాక్చర్ గూడ్స్కు, తర్వాత ఫ్యూయల్ గూడ్స్కు అన్ని చేయొచ్చు. మనకు అన్నిటి కలిపితే హోల్సేల్ ప్రైస్ ఆల్ కామోడిటీస్ అంటే ఈ 697 వస్తువులన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఆల్ కామోడిటీస్ అంటే ఇట్లా మనకు ఫిగర్ వచ్చేస్తుంది. చూడండి, కొంచెం సైజ్ వేస్తాను. ఇప్పుడు మీకు ఏప్రిల్లో కనపడ్డది ఇక్కడంతా. ఏప్రిల్ ఎంత ఉంది చెప్పండి? 153 సార్. 153. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, నోట్ డౌన్.
153 నోట్ చేసుకోండి. అంటే ఏప్రిల్ 2024లో మనకు ప్రైస్ ఇండెక్స్ ఎంత ఉంది? హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఎంత ఉంది? 153 ఉంది. 153 ఉంది. మరి మనకి ఇంకేం ఇండెక్స్ కావాలి? పోయిన సంవత్సరం ఇండెక్స్ కావాలి. అంటే 23కి సంబంధించినటువంటి ఇండెక్స్ కావాలి. 2024 అంటే మనం ఇలా క్లిక్ చేస్తే 2000 ఏ సంవత్సరం అంటే ఆ సంవత్సరం వస్తుంది. చాలా డేటా ఉన్నటువంటి ఇక్కడ ఏ సంవత్సరం అంటే ఆ సంవత్సరం పోయి తీసుకోవచ్చు. ఇప్పుడు 2023 చూసుకుందాం. క్లిక్ చేసాం అనుకోండి, ఆల్ కామెంట్స్ కొట్టాం అనుకోండి, ఇప్పుడు 2023 డేటా వచ్చి 2023 ఏప్రిల్ ఎంత ఉంది చెప్పండి ఇక్కడ? 151.1 151.1 150.1. అంతకుముందు ఎంత ఉంది? ఈ 153 డిఫరెన్స్ ఎంత వచ్చింది? డిఫరెన్స్ 1.9 కదా. 153కి వెళ్ళి 151.1 తీసేయండి. 1.9 1.9 వస్తుంది కదా. 1.9 వచ్చింది. ఇప్పుడు మీకు క్యాల్కులేటర్లు ఉంటే ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత చెప్పగలుగుతారా? ఏం చేస్తారు? 1.9 by 151.1 into 100. మీరు జూమ్ చూసుకుంటూ క్యాలిక్యులేట్ చేస్తుంది కదా. చేద్దా చేయరాదా? 1.25 sir. 1.25 ఎస్ 1.257 వస్తుంది. 1.257 అంటే 7 ఉంది కాబట్టి దాన్ని ఏం రాసుకోవచ్చు? 1.26 అని రాసుకోవచ్చు కదా. 1.26 రాసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనం ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్కి వెళ్ళి బయటకు వచ్చేసి మనం పవర్ పాయింట్కి వద్దాం. ఇప్పుడు ఈ క్యాల్కులేషన్ వద్దాం. ఇదేమో ఈ 2023 జనవరి క్యాల్కులేషను. ఇప్పుడు మనకు వచ్చిన క్యాల్కులేషన్ చెప్దాం. చెప్పండి ఒకసారి. ఏప్రిల్ 2024, ఏప్రిల్ 2023 ఈ రెండు హోల్సేల్ ప్రైస్ 24లో ఎంత ఉంది? 153 ఉంది. అంతకుముందు ఎంత ఉంది? 151.1 ఉంది. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత? 1.9. చూడండి ఇక్కడ అంటే 1.9 by 151.1 into 100. 1.2 ఎంత వచ్చింది? 57. దీని అంత షార్ట్ ఎంత రావచ్చు? 1.26 గా రాసుకోవచ్చు. అది ఇక్కడ ఈ 1.9 ఎట్లా వచ్చింది అంటే ఈ 2 సంవత్సరాలకు ఉన్నటువంటి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ లో ఉన్నటువంటి తేడాని మనం 1.9 రాసుకొని అయితే ఎంతకెళ్ళి పెరిగింది? ఇది 151.1 ఉన్నటువంటి ప్రైస్ ఇండెక్స్ దీనికి ఎంత పెరిగింది? 1.9 పెరిగింది. అయితే 100కి ఎంత పెరుగుతుంది పర్సెంటేజ్ తీసుకున్నప్పుడు మనకు 1.26 వచ్చింది. అయితే 1.26 అనేటువంటిది మళ్ళీ ఆఫీస్ ఆఫ్ ద అడ్వైజర్లో మీకు కనపడుతుంది. అది కూడా చూద్దాం. మళ్ళీ 1.26 అనేది కూడా ఆఫీస్ ఆఫ్ ద అడ్వైజర్లో మనకు కనపడేటువంటి మరొక అంశం. చూడండి ఇక్కడ ప్రెస్ నోట్ ఉంటుంది. దీంట్లో ఒకటి ఎక్కడుంది? హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ సంబంధించినటువంటి ప్రెస్ నోట్. ఇక ప్రెస్ రిలీజ్ చూసిన పడదా? కనపడుతుందా? ఇక్కడ ప్రెస్ రిలీజ్ చూస్తే కనిపిస్తుంది సార్. ఇప్పుడు ప్రెస్ రిలీజ్ వస్తుంది. చూడండి ఇక్కడ ఇది కొంచెం పెద్దగా అంటాను. రిలీజ్ అయింది ఇది
ఎప్పుడు రిలీజ్ చేసి చెప్పండి, 14th May 2020. మీరే చెప్పాలి. March 14th, 2004. May 14th, 2024. మే 14th నాడు రిలీజ్ అయింది. నేను మే 15th అన్నా కదా, మే 14th నాడు రిలీజ్ అయింది. ఇక్కడ ఈ ప్రెస్ నోట్లో ఏమి ఇచ్చిందంటే చూడండి, ఇక్కడ ఆల్ కామోడిటీస్. మనకు ఎప్పుడైనా ఇవన్నీ ఇక చిన్న చిన్న చాలా డీటెయిల్గా పోతే ఎక్కువ ఉంటాయి. హోల్సేల్స్ ప్రైస్ ఇండెక్స్ అనేటువంటిది ఆల్ కామోడిటీ తీసుకుంటే ఇక్కడ చూడండి మీరు 1.26. మీరు ఎప్పుడైనా మళ్ళీ వచ్చే నెల చూడండి, వచ్చే నెల చూస్తే మే చూడాలి, మళ్ళీ మే చూసేటప్పుడు మేలో వచ్చినటువంటి ప్రైస్ ఇండెక్స్కు లాస్ట్ ఇయర్ 2023లో ఉన్నటువంటి మేలో ఎంత ఉందో ప్రైస్ ఇండెక్స్ ఆ రెండు డిఫరెన్స్ తీసేసుకొని ఎంతైతే పెరిగిందో దాన్ని 100% కడితే మనకు వచ్చే నెల ఇన్ఫ్లేషన్ అంటే మే ఇన్ఫ్లేషన్ అన్నట్టు. ఇప్పుడు ఏప్రిల్ చూసినా మనకు అంటే ఒక నెల లేట్గా మళ్ళీ సుమారుగా 13, 13, 14, 15 తారీఖులలో అది నెక్స్ట్ మేలో వచ్చేటువంటి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ వస్తుంది. ఇట్లా మనం ద్రవ్యోల్బణం ఎట్లా పెరుగుతుందని చెప్పడం. 1.26 అంటే ఏ రకమైన ద్రవ్యోల్బణం చెప్పండి. ఇప్పుడు ఏ రకమైన ద్రవ్యోల్బణం 1.26 అంటే వాకింగ్ ఎక్కువ తక్కువ ఉందా? తక్కువ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ మామూలుగా ఉంది, అంటే క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ ఉంది, 3% గ్రూపే ఉంది కదా, పెద్దగా ఏం లేదు. మనం ద్రవ్యోల్బణం అంటున్నాం కదా. మళ్ళీ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేటువంటిది మాకు డిఫరెంట్. అది వినియోగదారులకు బట్టి ప్రజానీకం కొనుగోలు శక్తి దాన్ని నిర్ణయిస్తుంది కాబట్టి మళ్ళీ దాన్ని చెప్తాం. అయితే దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఈ లెక్కలు ఎట్లా మనం కడతాము, తర్వాత దీన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము అనేటువంటిది మనం చెప్పుకున్న తర్వాత ఒక ప్రధానమైనటువంటిది ఏంటంటే ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఇక్కడ చూద్దాము. ఇదంతా కూడా పాత ప్రెస్ రేట్. ఇది 2023 ఫిబ్రవరిలో తీసుకున్నాం, ఎందుకంటే ఫిబ్రవరి వచ్చింది కాబట్టి దాని ప్రకారం తీసుకుంటే ఈ 4.71 అనేటువంటిది అప్పుడు లెక్కలోకి వచ్చింది. అయితే ఇన్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అండ్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఆర్ 2 మేజర్ ఇండిసెస్ ఫర్ మెజరింగ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. మన భారతదేశంలో ద్రవ్యోల్బణం కొనడానికి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేదాన్ని, ఇంకోటి ఏంటిది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేదాన్ని 2 రకాలు తీసుకుంటాము. ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేటువంటిది ఎవరు చేస్తారంటే ఎకనామిక్ అడ్వైజరీ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ప్రైవేట్ బాడీ కాదు ఇది, ఇది గవర్నమెంట్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధీనంలో ఉన్నటువంటి ఎకనామిక్ అడ్వైజరీ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఇవన్నీ కూడా ఇదివరకు ఇట్ వాజ్ ఎర్లియర్ రిలీజ్ ఆన్ వీక్లీ బేసిస్. అది వారానికి ఒకసారి విడుదల చేసేది. ఇప్పుడు సిన్స్ 2012 నుంచి ఇది మంత్లీ ఒకసారి రిలీజ్ చేస్తుంది. అంటే ఇప్పుడు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఎంత కాలానికి ఒకసారి రిలీజ్ చేస్తారని అడగవచ్చు. అది వీక్లీనా, మంత్లీనా, ఇయర్లీనా అన్నప్పుడు మనకు మంత్లీ ఒకసారి రిలీజ్ చేస్తున్నటువంటి ఎప్పటి నుంచి 2012 కన్నా ముందేమో వీక్లీ ఒకసారి చేసేది, ఇప్పుడేమో మంత్లీ ఒకసారి. అయితే దీంట్లో ఎన్ని వస్తువులు ఉంటాయి? 697 వస్తువులు ఉంటాయి మొత్తం టోటల్గా. ఈ 697లో ఉన్నటువంటి వీటి యొక్క ఈ యొక్క కొటేషన్స్ అన్ని కూడా 8331 కొటేషన్స్ ప్రైస్ కొటేషన్ తీసుకొని వాటిని క్యాలిక్యులేట్ చేస్తారు. ది ఐటమ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 బ్రాడ్ కేటగిరీస్. ఒకటి ప్రైమరీ ఆర్టికల్స్, 117 ప్రైమరీ ఆర్టికల్స్ ఉన్నాయి. వీటికి 22.62% వెయిటేజ్. మొత్తం 100 వెయిటేజ్ అనుకుంటే 22.62 వెయిటేజ్ ఏమో ప్రైమరీ ఆర్టికల్స్కు. మొత్తం 117 ఉన్నాయి ఆర్టికల్స్ 697లో. ఫ్యూయల్ అండ్ పవర్కు ఉన్నాయి 16 ఐటమ్స్ ఉన్నాయి. దీని వెయిటేజ్ వచ్చి 13.15%. ఇక మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ సంబంధించినటువంటిది 564 వస్తువులు దీంట్లో ఉన్నాయి. దీనికి 64.3 వెయిటేజ్. అంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ వస్తువులు ఎక్కువ వస్తువులు ఉన్నాయి, వెయిటేజ్ కూడా ఎక్కువ ఉన్నది. ప్రైమరీ ఆర్టికల్స్ ఏమో 117 ఉన్నాయి, దానికి 22.62 ఉన్నది. ఫ్యూయల్ అండ్ పవర్కి ఏమో 16 వస్తువులు ఉన్నాయి, మొత్తం దీనికి వెయిటేజ్ ఏమో 13.15 ఉంది. అంటే ఇక్కడ మనకు
దేని వెయిటేజ్ ఎక్కువ ఉంది అడగవచ్చు, దేని కింద ఎన్ని వస్తువులు ఉన్నాయని కూడా అడగవచ్చు. అంటే మొత్తం ఎన్ని వస్తువులు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో ఉన్నాయంటే 697 వస్తువులు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో తీసుకొని దీన్ని లెక్కేస్తారు. ఇది 2011-12 అనేది దీని యొక్క బేస్ ఇయర్గా చెప్పుకుంటాం. అంటే ఆధార సంవత్సరం. ఆధార సంవత్సరం అంటే ఆ సంవత్సరం ధరల సూచి 100 అనుకుంటాం. ఇప్పుడు 153 ఉంది అనుకోండి, అంటే 53% ఈ బేస్ ఇయర్ కాడికి వెళ్ళి పెరిగింది. తర్వాత వినియోగదారుల సూచి సంబంధించారు. ధరల సూచి సంబంధించినది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. దీంట్లో 2 రకాల ఉంటాయి. ఒకటేమో సిపిఐ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్, అంటే ఇండస్ట్రియల్ వర్క్ అంటే పారిశ్రామిక కార్మికులకు సంబంధించినటువంటి ప్రైస్ ఇండెక్స్ ఒకటి. తర్వాత కన్జ్యూమర్ ప్రైస్ ఫర్ అగ్రికల్చర్ లేబర్స్, ఏఎల్ అంటాము. అగ్రికల్చర్ లేబర్ సంబంధించినటువంటిది, ఇండస్ట్రియల్ వర్క్ సంబంధించినటువంటిది వేరువేరుగా ఉంటాయి. అయితే ఇక్కడ సిపిఐ రూరల్ అర్బన్ కంబైన్డ్ అనేటువంటిది ఇంకొకటి ఉంటుంది. అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ రూరల్కు అర్బన్కు 2 కంబైన్ చేసేటువంటిది. ఇవి ఎందుకు మనం చెప్పుకోవాలంటే దీన్ని ఎవరెవరు రిలీజ్ చేస్తారు? సిపిఐ అయినటువంటి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది మనం ఇక్కడ 3 టైప్ చూసుకున్నాం. ఇండస్ట్రియల్ వర్కర్ అండ్ అగ్రికల్చర్ వర్కర్స్ అండ్ కంబైన్డ్ రూరల్ అండ్ అర్బన్ అనేటువంటిది. అయితే పై రెండింటి వాటిని తర్వాత ఈ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన సిఎస్ఓ ఆఫీసు, తర్వాత లేబర్ బ్యూరో కూడా వీటిని విడుదల చేస్తుంది. వైల్ ద ఫస్ట్ 2 ఆర్ కంపైల్డ్ అండ్ రిలీజ్డ్ బై ద లేబర్ బ్యూరో ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. లేబర్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎందుకంటే అది ఎంప్లాయీ సంబంధించింది కాబట్టి, ఇండస్ట్రియల్ వర్క్ అండ్ అగ్రికల్చర్ లేబర్ సంబంధించింది. అది లేబర్ బ్యూరో అది రిలీజ్ చేస్తుంది. దేని కంట్రోల్లో? మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆధీనంలో ఉన్నటువంటిది. ది థర్డ్ బై అంటే సిపిఐ రూరల్ అండ్ అర్బన్ కంబైన్డ్గా చేసేటువంటి దాన్ని అది స్టాటిస్టికల్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేస్తారు. ఈ రెండింటి కూడా బేస్ ఇయర్ 2012 అనేది బేస్ ఇయర్. ఇది 100గా చెప్తాం. అంటే బేస్ ఇయర్ ఎప్పుడైనా 100గా ఉంటుంది. ఇక్కడ ఈ 2012లో ఉన్నటువంటి బేస్ ఇయర్ ప్రకారం ఎంత పర్సెంటేజ్ పెరిగింది అనేది అప్పట్లో ఇచ్చినటువంటిది. అయితే లేటెస్ట్గా మీరు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సంబంధించినటువంటి లేటెస్ట్ గణాంకాలు కూడా మనం దాన్ని కూడా కొడితే మనకు అది కూడా వచ్చేస్తుంది. అయితే ఏప్రిల్ నాటికి 4.83%గా పెరిగినట్టుగా మనకు గణాంకాలు ఉన్నాయి. తర్వాత ఈ ఇన్ఫ్లేషన్ రూరల్ అండ్ అర్బన్ సంబంధించినటువంటిది 5.43%, అర్బన్ ఏమో 4.11%, కంబైన్డ్ 4.83%. ఇవి కూడా మనకేంటంటే ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేటువంటిది ప్రభుత్వ ఉద్యోగులకు జీవన వ్యయానికి, అంటే లేబర్ అండ్ అగ్రికల్చర్ లేబర్ కానీ ఇండస్ట్రియల్ లేబర్ కానీ దీని ఆధారంగానే వాళ్ళ యొక్క జీతభత్యాలు, డిఎన్ఎస్ అలవెన్స్ పెంచడం అనేది జరుగుతుంది. ఈ లేటెస్ట్గా ఉన్నటువంటిది ఏంటంటే కంబైన్డ్గా 4.83% దీని యొక్క ద్రవ్యోల్బణ రేటు, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేటువంటిది మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ లేటెస్ట్గా. ఇక ద్రవ్యోల్బణ విరామానికి వచ్చినట్లయితే ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే మీకు ఆల్రెడీ 2 సార్లు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. జేమ్స్ కీన్స్ చెప్పినటువంటి దాంట్లో సంపూర్ణ ఉద్యోగిత చేరుకున్న తర్వాతనే ఆర్థిక వ్యవస్థలో పెరిగేటువంటి ధరలు ఉంటాయి. సంపూర్ణ ఉద్యోగిత స్థాయి చేరుకునేటువంటి వరకు ధరలు పెరిగినా కానీ దాన్ని ద్రవ్యోల్బణంగా పరిగణించడు. అంటే నిరుద్యోగిత ఉన్నంత కాలం ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ పరిస్థితులు చోటు చేసుకున్నావు అనేటువంటిది జేమ్స్ కీన్స్ యొక్క వాదన. అయితే ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడైతే సంపూర్ణ ఉద్యోగిత చేరుతుందో తర్వాత సమిష్టి డిమాండు, అంటే సమిష్టి డిమాండు పెరగడం అంటే ద్రవ్య సప్లై పెరగడమే. పెరిగితే ద్రవ్యాలు పెరుగుతాయి కానీ ధరలు పెరుగుతాయి కానీ ఉత్పత్తి పెరగదు అనేటువంటిది దాన్ని నిజమైన ద్రవ్యోల్బణం. దీన్ని ద్రవ్యోల్బణ విరామం అనేటువంటి ద్వారా మనకు కీన్స్ పరిచయం చేస్తాడు. దీంట్లో మీకు ఆల్రెడీ ఒక రేఖాపటాన్ని ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్, ఇక్కడ అగ్రిగేట్ సప్లై, అగ్రిగేట్ డిమాండ్ అనేటువంటిది ఒక ఎంప్లాయ్మెంట్ వద్ద 2 సమానమైనవి. ఇది ఇంకా పూర్తి ఉద్యోగిత రాలేదు. పూర్తి ఉద్యోగిత ఏందనుకుంటాడు? ఎన్ అనేటువంటి పూర్తి ఉద్యోగిత. అయితే పూర్తి ఉద్యోగిత రాకముందే
అగ్రిగేట్ డిమాండ్ 1 అగ్రిగేట్ సప్లై అనేటువంటి రెండు సమానమై ఇక్కడ ఎఫెక్టివ్ డిమాండ్ ఏర్పడింది. ఎఫెక్టివ్ డిమాండ్ తర్వాత ప్రైవేట్ వ్యక్తులు ముందుకు రారు కాబట్టి గవర్నమెంట్ ఏం చేసింది, అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్ 2 అంటే అడిషనల్గా ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఇప్పుడు ఆర్ దగ్గర ఎఫెక్టివ్ డిమాండ్ ఏర్పడింది. ఇది పూర్తి ఉద్యోగిత స్థాయితో కూడుకున్నటువంటి ఎంప్లాయ్మెంట్. ఎన్ అనేటువంటి ఓఎం అనేది సంపూర్ణ ఉద్యోగిత కాదు, ఓఎన్ అనేటువంటి సంపూర్ణ ఉద్యోగిత. ఈ ఈ ఎం నుంచి ఎన్ వరకు ఉత్పత్తి పెరిగేటప్పుడు ఉద్యోగిత పెరిగేటప్పుడు ధరలు పెరిగి ఒకవేళ ప్రైస్ పెరిగింది అనుకోండి, అది ద్రవ్యోల్బణం కాదని చెప్పేసి కీన్ చెప్తాడు. ఎందుకంటే ఈ ఉత్పత్తి ఉద్యోగిత పెరిగేటప్పుడు ధరలు పెరగడం అనేది సహజంగా చెప్పేటువంటి స్థితి. ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే పూర్తి ఉద్యోగం చేరుకుంటుందో అంటే ఎఫెక్టివ్ డిమాండ్ ఆర్ దగ్గర తర్వాత ఎన్ అనేటువంటిది సంపూర్ణ ఉద్యోగ స్థాయి. ఇక్కడ తర్వాత కూడా సమిష్టి డిమాండ్ పెరిగింది అనుకోండి, అంటే డెల్టా ఐ పెరిగింది అనుకోండి, ప్రభుత్వం ఇంకా ఖర్చు చేసింది అనుకోండి, ఉత్పత్తి పెరగదు, ఉద్యోగిత పెరగదు. అప్పుడు ఏమైందంటే అగ్రిగేట్ సప్లై రేఖ ఓవై అక్షానికి సమాంతరమవుతుంది. సంపూర్ణ ఉద్యోగం తర్వాత ఈ అగ్రిగేట్ సప్లై ప్రైస్ ఇట్లా లేదు, అది ఏమైంది ఓవై అక్షానికి సమాంతరమైంది. కాబట్టి ఈ పెరిగేటువంటి డిమాండ్ ఏమైందంటే ఉత్పత్తి పెరగక ప్రైస్ పెరుగుతుంది. ఈ గ్యాప్ని ఏమంటాడంటే ద్రవ్యోల్బణ విరామం అంటాడు, దాన్ని ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అంటాడు. ఇక్కడ అంతా కూడా ఈ గ్రీన్ టైప్ అంతా కూడా ధరలు పెరిగినటువంటి స్థితి. అదంతా కూడా దానికి కారణం ఏంటంటే ఉత్పత్తి పెరగదు, ఉద్యోగిత పెరగదు, ద్రవ్య సప్లై పెరిగి డిమాండ్ కనుక పెరిగినట్టయితే, సమిష్టి డిమాండ్ కనుక పెరిగినట్టయితే, అగ్రిగేట్ డిమాండ్ కనుక పెరిగినట్టయితే పెరిగేవి ధరలే కానీ ఉత్పత్తి ఉద్యోగిత కాదు. ఇది వాస్తవమైనటువంటి ద్రవ్యోల్బణం. దీన్ని రియల్ ఇన్ఫ్లేషన్గా జేమ్స్ కీన్స్ పేర్కొంటాడు. అంటే ఈ ఆర్ నుంచి ఎస్ అనేది ఇక్కడ ఇది ఇన్ఫ్లేషనరీ గ్యాప్గా పేర్కొంటాడు. ఇక కాన్సెప్ట్ ఆఫ్ ఫిలిప్స్ కర్వ్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఆఫ్ ఫిలిప్స్ కర్వ్ అంటే దేని మధ్య సంబంధం చూపిస్తాడు, రిలేషన్ బిట్వీన్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మనీ వేజెస్. దీనికంటే ఇది యూకేలో ఉన్నటువంటి పరిస్థితులు 1961 1957లో అతను ఎంపిరికల్ స్టడీ అంటే ప్రాక్టికల్గా వాటి గణాంకాలు సేకరించి 1958లో పబ్లిష్ చేసినటువంటి దీంట్లో దేని సంబంధం చెప్తాడంటే ఉద్యోగానికి నిరుద్యోగానికి ఇన్ఫ్లేషన్ రేటుకున్న సంబంధాన్ని చెప్తాడు. ఇది ఇన్ఫ్లేషన్ రేట్ అంటే ఇక్కడ 2% 6% పోయేసరికి అయిపోయింది. దీన్ని మనీ వేజ్ రేటు కూడా, మనీ అంటే వేతనాల స్థాయి పెరిగే కొద్దీ, ఇది వేజ్ రేట్ అనుకోండి, తర్వాత ఇన్ఫ్లేషన్ రేట్ అనుకోండి, ఇది పెరిగే కొద్దీ ఇక్కడ ఏమవుతుంది మనకు ఈ ఫిలిప్స్ యొక్క నెగిటివ్ స్లోప్లో రుణాత్మక వాలు ఎందుకు కలిగిందంటే నిరుద్యోగిత తగ్గే కొద్దీ వేతనాలు పెరుగుతాయి. అంటే ఆర్థిక వ్యవస్థలో ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే పెరుగుతుందో నిరుద్యోగి తగ్గుతుంది. ఇదంతా కూడా అన్ఎంప్లాయ్మెంట్ రేట్. ఇది అన్ఎంప్లాయ్మెంట్ 3% ఉంటే 6% ఇన్ఫ్లేషన్ రేట్ ఉంది. వాళ్ళ యొక్క వేతనాలు కూడా 6% పెరిగినాయి. ఒకవేళ అన్ఎంప్లాయ్మెంట్ 5% ఉందంటే నిరుద్యోగిత ఎక్కువ ఉందన్నట్టు. నిరుద్యోగిత ఎక్కువ ఉంటే ద్రవ్యోల్బణ రేటు తగ్గింది. అంటే ఫిలిప్స్ ఏం చెప్తాడంటే ఆర్థిక వ్యవస్థలో ఇన్ఫ్లేషన్ కండిషన్స్ పోవాలంటే, అంటే ద్రవ్యోల్బణ పరిస్థితి పోవాలంటే నిరుద్యోగతను పెంచాలి, అంటే ఉద్యోగాలు తగ్గించాలి. ఉద్యోగాలు తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా వేతనాలు తగ్గుతాయి, ఆటోమేటిక్గా ధరలు తగ్గుతాయి అనేటువంటి కొత్త వాదన ముందు తీసుకొస్తాడు. అకార్డింగ్ టు ఫిలిప్స్ కర్వ్ అనాలిసిస్, an economy must have a high percentage of unemployment if it is that achieve price stability without inflation. అంటే ఇతని యొక్క ఉద్దేశంలో ఏం చెప్తాడంటే ఫిలిప్స్, ఎకానమీలో కూడా హై పర్సంటేజ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు ధరల స్థిరత్వం వస్తుందని చెప్తాడు. ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ పెంచడం అంటే 3%కి వెళ్ళి 5% ఎంప్లాయ్మెంట్ పెంచడం కాదు. ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ పెంచడం, నిరుద్యోగాలు పెంచినప్పుడు ఇన్ఫ్లేషన్ రేటు తగ్గుతుంది.
ఒకవేళ నిరుద్యోగిత కనుక తగ్గితే ఇన్ఫ్లేషన్ రేట్ పెరుగుతుంది అనేది ఫిలిప్స్ చెప్పినటువంటిది. కాబట్టి ఎకనామిక్స్లో ఫిలిప్స్ కనుక్కున్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే నిరుద్యోగానికి ఇన్ఫ్లేషన్కు వేతనాల రేటుకు ఉన్నటువంటి సంబంధాన్ని చెప్పాడు. ఆర్థిక వ్యవస్థలో ఒక వేతనాల రేటు ఎక్కువ ఉన్నప్పుడు నిరుద్యోగి తక్కువ ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ రేటు పెరుగుతుంది. అయితే ఇన్ఫ్లేషన్ తగ్గించాలంటే దీని పరిష్కార మార్గం ఏంటిదంటే ఇన్ఫ్లేషన్ తగ్గాలి. ఇన్ఫ్లేషన్ తగ్గాలంటే అన్ఎంప్లాయ్మెంట్ పెంచాలి అనేటువంటిది ఫిలిప్స్ చెప్పినటువంటి వాదన. ఫిలిప్స్ రేఖ ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఇది రుణాత్మక వాలు కలిగి ఉంటుంది. హై పర్సెంటేజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ కనుక ఉంటే లో అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, అంటే ఎక్కువ మందికి ఉద్యోగాలు ఉంటాయి. ఎక్కువ మంది నిరుద్యోగులుగా ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ రేట్ తగ్గిపోతుంది, వేతనాల రేటు కూడా తగ్గిపోతాయి అనేది మనకు ఫిలిప్స్ నుంచి చెప్పుకున్నటువంటి రేఖ చెప్పేటువంటి అంశం. ఇకపోతే ప్రతిద్రవ్యోల్బణం అంటే ఇది చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఇవి. ప్రతిద్రవ్యోల్బణం, ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరగడం, ప్రతిద్రవ్యోల్బణం అంటే ధరలు తగ్గేటువంటి పరిస్థితి. అంటే సాధారణ ధర స్థాయి రోజు రోజు తగ్గినట్లయితే ద్రవ్యోల్బణం రేటు మనం ఇప్పుడు ఎంత చెప్పుకున్నాము 1.26% ఈ ఏప్రిల్లో చెప్పుకున్నాం. అంటే అక్కడ ఓసారి మైనస్ కూడా పోవచ్చు, -1.26 అని ఉందనుకోండి. అంటే ఇది డిఫ్లేషన్ అన్నట్టు. సున్నాకు వచ్చినట్టు ద్రవ్యోల్బణం లేకపోతే పోయిన సంవత్సరం 151.1 ఉంది, ఇప్పుడు కూడా తోగు ధరల సూచి 151 ఉందనుకోండి. అప్పుడు ద్రవ్యోల్బణం రేటు ఏమైంది? సున్నా అవుతుంది. సున్నా ద్రవ్యోల్బణం రేటు అంటే అర్థం ధరలు పెరగలేదు, ధరలు తగ్గలేదు, అవి స్థిరంగా ఉన్నాయి. కాబట్టి ఈ ఇన్ఫ్లేషన్ రేట్ అనేది జీరోగా చెప్తాం. ఈ జీరో కంటే కూడా తక్కువ పడిపోతే, అంటే పోయిన సంవత్సరం 151.1 ఇన్ఫ్లేషన్ రేట్ ఉంది, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఉంది, ఇప్పుడు 150 ఉందనుకోండి, అది మైనస్లో వచ్చేస్తుంది. ప్రతిద్రవ్యోల్బణం అంటే అర్థమైందంటే ధరలు పడిపోయేటువంటి స్థితి. దీన్ని డిఫ్లేషన్ అంటాము. అంటే ద్రవ్యోల్బణానికి వ్యతిరేకమైనటువంటి పదంగా దీన్ని మనం చెప్పుకుంటాము. అట్లాగే స్తంభన ద్రవ్యోల్బణం అనేటువంటిది ఇంకొక పదం. దీంట్లో రెండు పదాలు ఉన్నాయి. స్తంభన ద్రవ్యోల్బణంలో స్టాగ్ఫ్లేషన్ అనేటువంటి దాంట్లో స్టాగ్నేషన్, ఇంకో పదం ఏంటంటే ఇన్ఫ్లేషన్. ఈ రెండు పదాలు పుట్టి స్టాగ్నేషన్ అంటే అర్థమైంది ఎదుగు బొదుగు లేకుండా, ఉత్పత్తిలో పెరుగుదల లేకుండా ఉండేటువంటి పదం. అంటే పెరగడం కానీ తగ్గడం కానీ లేకుండా అస్థిరంగా ఉంటే దాన్ని స్టాగ్నేషన్ అంటాం. వాటర్ స్టాగ్నేషన్ అయిందంటాం మనం. అంటే పెరుగుదల లేదు, తగ్గుదల లేదు, ఎదుగు బొదుగు లేకపోతే దాన్ని స్టాగ్నేషన్ అంటాం. ఈ స్టాగ్నేషన్లో ఉత్పత్తి ఏమో స్టాగ్నేషను, ధరలేమో పెరుగుతుంటాయి, ప్రైస్ ఏం పెరుగుతుంటాయి, ఉత్పత్తి అంతే ఉంటుంది. ఇట్లా ఉండేటువంటి ఉత్పత్తి పెరుగుకుంటూ, ప్రొడక్షన్ కొంత పెరుగుకుంటూ, ధరలు పెరుగుకుంటూ, అంటే ప్రొడక్షన్ పెరుగుతుంది, ధరలు పెరుగుతున్నాయి అనుకోండి, దాన్ని మామూలుగా ఇన్ఫ్లేషన్ వచ్చు. కానీ ఉత్పత్తిలో మార్పు లేదు, కానీ ధరలో మాత్రమే మార్పు ఉంటే దాన్ని స్తంభన ద్రవ్యోల్బణం, స్తంభించిపోవడం అన్నట్టు. ద్రవ్యోల్బణం ధరలు పెరుగుతుంటాయి. అంటే ఉత్పత్తి ఉద్యోగిత ఒక స్థాయికి వచ్చి నిలిచిపోయిన తర్వాత కేవలం ధరలో వచ్చేటువంటి పెరుగుదలను మాత్రమే మనం స్టాగ్ఫ్లేషన్ అనే పదంతో వాడతాం. అంటే ఆర్థిక అభివృద్ధి తక్కువ ఉంటుంది ఇక్కడ. స్తంభన ద్రవ్యోల్బణం అనేది తక్కువ ఆర్థిక వృద్ధి మరియు ఎక్కువ నిరుద్యోగం లేదా ఆర్థిక స్తంభన, పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థలో ఉండే స్థితిని ఇది. ద్రవ్యోల్బణం మరియు స్థూల జాతీయోత్పత్తి క్షీణతని కూడా నిర్వచించవచ్చు. అయితే ఈ పదాన్ని మొట్టమొదటిసారిగా బ్రిటిష్ నాయకుడు ఇయాన్ మ్యాక్లియార్డ్ అనేటువంటి వ్యక్తి ఈ స్తంభన ద్రవ్యోల్బణం 1965లో దీన్ని ఉపయోగించిండు. ఎప్పుడన్నా ఒకసారి అంటే బిట్కొచ్చలు దీన్ని కూడా అడగడానికి అవకాశం ఉంది. స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటి, రిసెషన్ అంటే ఏంటి? మామూలుగా ఈ పదాలను కూడా మనం ఎకనామిక్ స్టూడెంట్స్గా వీటికి తెలవాలి. రిసెషన్ అంటే ఏంటంటే మందగమనం, అంటే ఆర్థిక కార్యకలాపాలు, అంటే ఆర్థిక మాంద్యాన్ని తీవ్రమైన స్థాయికి వచ్చే ముందు ఆర్థిక వ్యవస్థలో రిసెషన్ వస్తుంది. రిసెషన్ వస్తుంటే అర్థం ఏంటిది? ఒక సంక్షోభమే. అంటే మాంద్యానికి చివరికి అది ఏందైతే మాంద్యాన్ని దారితీస్తుంది. ఆర్థిక కార్యకలాపాల్లో మందగమనం ఉంటుంది. అంటే ఓ త్రైమాసిక ఇది ఒక 3 నెలలు 4 నెలలు ఉండి ధరలు కనుక తగ్గిపోతే మనకు రిసెషన్ వచ్చింది అంటాం. అంటే ఇక్కడ చూడండి, రిసెషన్ అనేది ఆర్థిక కార్యకలాపాల్లో మందగమనం లేదా భారీ సంక్షోభం, ఖర్చుల్లో గణనీయమైన పతనం, సాధారణంగా మాంద్యానికి దారితీస్తుంది. ఆర్థిక కార్యకలాపాల్లో ఇటువంటి మందగమనం
కొన్ని త్రైమాసికాల వరకు కొనసాగవచ్చు. ఓ 2-3 క్వార్టర్స్ కనుక వస్తే మనం రెసిషన్ వచ్చిందని చెప్తాం. అంటే ఆర్థిక వ్యవస్థలో ఇదంతా కూడా ఆటంకం ఏర్పడుతుంది, జీడిపి పడిపోతుంది, కార్పొరేట్ లాభాలు, తర్వాత ఉద్యోగాలు, ఇవన్నీ కూడా ఆర్థిక సూచకులన్నీ పడిపోతాయి. మొత్తం మీదకి ఆర్థిక వ్యవస్థలో ఒక గందరగోళమైన పరిస్థితి వచ్చేటువంటి దాన్ని మనం రిసెషన్ చెప్తాము. రిఫ్లేషన్ అంటే ఏంటి? రిఫ్లేషన్ అంటే ఇక్కడ రిసెషన్ ఒక కొంతకాలం వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ మళ్ళీ ప్రభుత్వం జోక్యం చేసుకొని కొన్ని విధానాల ద్వారా అవలంబించేటువంటి ఆర్థిక విధానాల ద్వారా మళ్ళీ ఒక స్థాయికి తీసుకురావచ్చేటువంటి దాన్ని రిఫ్లేషన్ అంటాం. రిసెషన్కు వచ్చినటువంటి ఆర్థిక వ్యవస్థకు మళ్ళీ యథాస్థితిలో గాడిలో పడేయడానికి ప్రభుత్వం ఏదైతే కార్యకలాపాలు తీసుకుంటుందో, ఏవైతే చర్యలు తీసుకుంటామో ఆ చర్యల ద్వారా మళ్ళీ సర్దుబాటు చేసి ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థకు ఒక స్థాయి తీసుకొచ్చేటువంటి పరిస్థితిని మనం రిఫ్లేషన్ అంటాము. అట్లాగే స్క్యూఫ్లేషన్ అన్నట్టు. స్క్యూ అంటే ఇట్లా మనం వంకర్ టింకర్గా ఉండేటువంటి దాన్ని స్క్యూ అనేటువంటి పదంతో వాడటము. అంటే కొన్ని వస్తువుల ధరలు ఏమో పెరిగి కొన్ని వస్తువుల ధరలు ఏమో తగ్గడం. అంటే ఇక్కడ సపోజు ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. దీంట్లో ఒక 50 వస్తువుల ధరలు ఏమో పెరిగినాయి, ఓ 50 వస్తువుల ధరలు ఏమో తగ్గినాయి. అంటే టోటల్గా దీంట్లో యావరేజ్ ఏంటంటే ఈ కొన్ని తగ్గడం కొన్ని పెరగడం. జనరల్గా ప్రైసెస్ కనుక పెరుగుతుంటే జనరల్గా అన్ని వస్తువుల ధరలు పెరుగుతుంటాయి జనరల్గా. అట్లా కాకుండా ఒక మేజర్ పోర్షన్ ఏమో వస్తువులు తగ్గటం, మేజర్ పోర్షన్ వస్తువులు ఏమో పెరగటం, మేజర్ పోర్షన్ వస్తువులు ఏమో తగ్గటం కనుక జరిగితే దాన్ని స్క్యూఫ్లేషన్ అంటాం. ఒకటి పైకి ఒకటి కిందికి ఇట్లా ఉండేటువంటి. అంటే స్క్యూఫ్లేషన్ అంటే ఏంది? ఇక్కడ ద్రవ్యోల్బణం మరియు ప్రతి ద్రవ్యోల్బణం, ఒకటేం పెరుగుతుంది ఇంకోటేం తగ్గుతుంది. ఈ రెండింటి లక్షణాలు ఆర్థిక వ్యవస్థలో ఉండేటువంటి స్థితి. అంటే కొన్ని వస్తువులు ద్రవ్యోల్బణం ధోరణిలో ఉంటే మరికొన్ని వస్తువులు అదే కాలంలో ప్రతి ద్రవ్యోల్బణం కలిగి ఉంటాయి. ఈ రకమైన పరిస్థితి సంభవించినప్పుడు దాన్ని ద్రవ్యోల్బణం లేదా ప్రతి ద్రవ్యోల్బణం పేర్కొనలేము. అందుకే దీన్ని ఏమంటాము? స్క్యూఫ్లేషన్ అనేటువంటి పదంతో వాడతాం. అయితే ఒక్కోసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇటువంటి పదాలు వచ్చినాయి. మీకు టెక్స్ట్ బుక్లో లేకున్నా కానీ స్క్యూఫ్లేషన్ అంటే ఏమిటి అనేటువంటిది నెట్ సెట్ ఇటువంటి దాంట్లో అడుగుతుంటారు. ఇంకొకటి ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే సింక్ఫ్లేషన్ అనేటువంటి ఇది కూడా కొత్త కాన్సెప్ట్. మామూలుగా టెక్స్ట్ బుక్ లేనటువంటి కాన్సెప్టే. ఇవి అన్ని కూడా నెట్ సెట్లో అడిగేటువంటి ప్రశ్నలు. శ్రింక్ అంటే ఏంటంటే కుదించుకొని పోవడం. శ్రింక్ అంటే కుదించుకోవడం. ఇన్ఫ్లేషన్ ఈ రెండు పదాలతో ఏర్పడేటువంటిది. ఎట్లయితే స్టాక్ ఫ్లేషన్ ఎట్లయితే రెండు పదాలతో ఏర్పడేదో శ్రింక్ అండ్ ఇన్ఫ్లేషన్ని శ్రింక్ఫ్లేషన్ అంటాము. దీంట్లో ఉన్నది ఏంటంటే జనరల్గా ప్రొడక్షన్ ఏం చేస్తారు? మీరు మజా తీసుకుందాం. మజా ప్యాకెట్ ఇది ఒక 200 ml ఉందనుకుందాం. దీని ధర 10 రూపాయలు అనుకుందాం. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ స్టిక్కర్ ప్రైస్ అట్లా 10 రూపాయలు అట్టే వస్తారు. 10 రూపాయలు అంటే దాని ధర 10 రూపాయలు. కానీ ఇక్కడ 200 మిల్లీమీటర్ బదులు దాన్ని ఏం చేస్తారు? 150 మిల్లీమీటర్లు చేస్తాడు. మనకు జనరల్గా మజా కావాలంటే ఆ ప్యాకెట్ ఇస్తాడు. ధర చూస్తే పాత ధర 10 ఉంటుంది. కానీ కొత్త ధరతో పాటు పాత ధరతో పాటే ఉంటుంది. కానీ కొత్త దాంట్లో ఉన్నటువంటి ఈ క్వాంటిటీని తగ్గిస్తారు. 200 మిల్లీల బదులు 150 మిల్లీమీటర్ చేస్తాడు. ఓ ప్యాకెట్ ఉందనుకోండి, దాంట్లో 1 లీటర్ పట్టే బదులు ఓ 800 మిల్లీలీటర్లే పట్టేస్తాడు, దాంట్లో నింపేస్తాడు. కిలో బదులుగా ఓ 750 ప్యాకెట్ చేస్తాడు. స్టిక్కర్ ప్రైస్ సేమ్ వస్తాడు. అంటే ఓల్డ్ స్టిక్కర్ ప్రైస్కు న్యూ స్టిక్కర్ ప్రైస్కు పెద్ద తేడా ఉండదు. అది 10 ఉంటుంది, ఇది 10 ఉంటుంది. అది 100 ఉంటుంది, ఇది 100 ఉంటుంది. కానీ ఎక్కడ మారుస్తాడు? దాని వెయిటేజ్, ఆ ప్రోడక్ట్ని సింక్ చేస్తాడు. సింక్ చేయడం అంటే ఏంది? కుదిస్తాడు. అట్లా కుదించేటువంటి ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే వాడు లాభాలు ఎక్కడ తగ్గవు. ఎందుకంటే మనకు రేట్ పెంచేట్టు కనపడదు, కానీ దాంట్లో క్వాంటిటీ తగ్గిస్తుంది. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే వినియోగదారులకు తక్కువ మోతాదులోనే వస్తాయి. అని ఇక్కడ చూడండి, సింక్ఫ్లేషన్ అనేది 2 వేరు పదాలతో రూపొందించబడినటువంటిది. సింక్ అంటే ఏంది? కుదించడం. ఫ్లేషన్ అంటే ఏంది? ఇన్ఫ్లేషన్ అంటే ఏంది? ద్రవ్యోల్బణం. సంకోచ ద్రవ్యోల్బణం అనేటువంటి పదంతో దీన్ని వాడతాం మనం. కుదించడం అనేది ఉత్పత్తి పరిమాణంలో మార్పుకు సంబంధించింది. అయితే
ఫ్లెషన్ అనేటువంటి భాగం ద్రవ్యోల్బణం సూచిస్తుంది. ఇట్లా సంకోచ ద్రవ్యోల్బణం అనేది ఒక ఉత్పత్తి యొక్క స్టిక్కర్ ధరను కొనసాగిస్తూ, స్టిక్కర్ ధర అంతే ఉంటుంది, కొనసాగిస్తూ దాని పరిమాణం తగ్గించేటువంటి పద్ధతి. దాంట్లో క్వాంటిటీ తగ్గించడం, క్వాలిటీ కాదు క్వాంటిటీ తగ్గిస్తాడు. కిలో బదులుగా 900 గ్రాములు, లీటర్ బదులుగా 900 మిల్లీలీటర్లు, ఇట్లా వాటి తగ్గించేటువంటి చేసినప్పుడు కంపెనీలు ప్రధానంగా మన ఆహార మరియు పానీయాల పరిశ్రమలో లాభాలు మార్జిన్లు పెంచడానికి లేదా పెరుగుతున్నటువంటి ఉత్పాదకాల ఖర్చుల నేపథ్యంలో ఉపయోగించేటువంటి వ్యూహం ఇది. వాళ్ళ ఖర్చులు పెరుగుతున్నాయి అనుకోండి, వాడు ఏం చేస్తాడు, ప్రొడక్ట్ని జనరల్గా మనం ఫుడ్కు సంబంధించినటువంటి పదార్థాలను వాడు వాటి క్వాంటిటీ తగ్గిస్తాడు, ప్యాకెట్ సైజ్ తగ్గిస్తాడు, సింక్ చేస్తాడు. అంటే పెద్ద ప్యాకెట్ని ఏం చేస్తాడు మనకు తెలియకుండానే కొద్ది తగ్గించి స్టిక్కర్ ప్రైస్ అట్లే ఉంచుతాడు. దీంతో ఏమైందంటే వాడికి ఉత్పత్తి ఖర్చులు తగ్గుతాయి, వాళ్ళ లాభాలు పెద్దగా పడిపోవు. కానీ మనకి ఏమనిపిస్తుంది అంటే పాత ధరకే మనకు వస్తుంది అనేటువంటి, కొత్త ధర పాత ధర మనకి ఎంత తేడా కనపడదు. ఇట్లా వచ్చేటువంటి దాన్ని శ్రింక్ఫ్లేషన్ అటువంటి అర్థంతో వాడతాం. ఈ రకంగా మనకు ఉన్నటువంటి ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. దీంట్లో ద్రవ్యోల్బణ విరామం, స్టాక్ఫ్లేషన్, తర్వాత రిసెషన్, తర్వాత రిఫ్లేషన్, అట్లాగే స్క్యూఫ్లేషన్, లాస్ట్గా సింక్ఫ్లేషన్. ఈ 2-3 కాన్సెప్ట్స్ మీకు కొత్త అయినప్పుడు కూడా దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ కొంత అర్థం చేసుకుంటే అవసరాన్ని బట్టి వాటిని మనకు నెట్ సెట్లో వచ్చేటువంటి ప్రశ్నలు అవన్నీ కూడా మామూలుగా మన టెక్స్ట్ బుక్లో సింక్ఫ్లేషన్ అని కానీ స్క్యూఫ్లేషన్ అనేవి కానీ ఉండవు. కానీ మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం వీటిని ఉపయోగించుకోండి. ఇవి సంక్షిప్తంగా మన భారతదేశంలో ఇన్ఫ్లేషన్లో ఉన్నటువంటి ఇతర పారిభాషిక పదాలు మనం చెప్పుకున్నాం, కొలిచే పద్ధతులు చెప్పుకున్నాం. కొలిచే పద్ధతుల్లో WPIని ప్రధానంగా సిపిఐలో, మన సిపిఐలో ఇండస్ట్రియల్ వర్కర్స్ అండ్ అగ్రికల్చర్ లేబర్ తీసుకుంటాం. తర్వాత CSO ప్రచురించేటువంటి రూరల్ అండ్ అర్బన్ సిపిఐ కూడా తీసుకుంటాం. ఇవి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో 697 గూడ్స్ అండ్ అంటే ఆర్టికల్స్ అంటాము. దాంట్లో ప్రైమరీ అండ్ సెకండరీ కాకుండా ఫ్యూయల్ అండ్ పవర్ సంబంధించినటువంటిది, తర్వాత మనకు మ్యానుఫ్యాక్చర్ సంబంధించినటువంటి ఈ 3 రకాలటువంటి వస్తువులు దాంట్లో తీసుకుంటారు. ఆల్ కామోడిటీస్ యొక్క కొటేషన్ ఆధారంగానే మనం హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్పుకుంటాం. హోల్సేల్ ఇండెక్స్ ప్రైస్ని ద్వారా ద్రవ్యోల్బణాలు లెక్కిస్తాం. ద్రవ్యోల్బణాలు లెక్కించడానికి మనకు ఒక సంవత్సర కాలాన్ని, ఈ సంవత్సరం ఏప్రిల్ తీసుకుంటున్నాం అంటే గత సంవత్సరం ఏప్రిల్ ఎంత ఉందో చూడాలి. మళ్ళీ మేలో తీసుకుంటున్నాం అంటే గత సంవత్సరం మేలో ఎంత ఉందో తెలవాలి. అంటే ఇక మే తెలవాలంటే మనకు జూన్ మాసం రావాల్సిందే. జూన్లో కానీ మే లెక్కలు వస్తాయి. మే లెక్కలు వచ్చిన తర్వాత మే 2023లో ఎంత ఉంది, ఆ డిఫరెన్స్ ఎంత ఉంది అనేది కనుక తీస్తే మనకు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ద్వారా ద్రవ్యోల్బణం రేట్ ఎట్లా పెరిగింది అనేటువంటిది మనకు ఈజీగా అర్థమైంది. ఈ రకంగా మనకు ప్రాక్టికల్గా కూడా కొన్ని బీయింగ్ ఎకనామిక్స్ స్టూడెంట్స్గా కేవలం పేపరు నాలెడ్జే కాకుండా ఈ వెబ్సైట్ నాలెడ్జ్ కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి.